అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుచుకున్న వారమై దావీదు రచించిన కీర్తనల గ్రంథం నుంచి 122వ కీర్తన చదువుకుందాం. నూట 122వ కీర్తన మొదటి వచనం. అందరం కలిసి ఈ మాటలు నాతో కలిసి చెప్పండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపలకు కారణభూతులకు మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు నా ప్రభ, ఈ ఆదివారపు పరిశుద్ధ దినాన్న ప్రభ ఇటు రీతిగా నీ సన్నిధిలో చేరి నీ అమూల్యమైన మాటలు ధ్యానం చేయడానికి, నీ వాక్య సందేశాలని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడు నజనేసయ్య శక్తిగల నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక గ్రామంలో ఒక గొర్రెల మంద ఉంది. సాయంకాలం అయినప్పుడు ఆ గొర్రెల మందలోంచి ఆ గొర్రెల మందలోంచి ఒక గొర్రె దారి తప్పిపోయి అరణ్య మార్గంలోనికి, అడవిలోనికి వెళ్ళిపోయిందంట. బాగా సంధ్యవేళ అవుతుంది, చీకటి పడుతుంది. ఈ గొర్రెకు ఎటు వెళ్ళాలో దారి తెలియట్లేదు, సతమవుతుంది. తన ఇల్లు మర్చిపోయింది, తను ఎక్కడికి చేరాలో ఆ గమ్యస్థానాన్ని మర్చిపోయింది. ఒక పులి ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఈ గొర్రెని చూడటం ప్రారంభించింది. ఈ ఒంటరిగా దారి తప్పిపోయి ఎటు వెళ్ళాలో తోచని ఈ గొర్రెను చూసిన మరుక్షణం దాన్ని వెంటాడటం ప్రారంభించింది. తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఈ గొర్రె అతి వేగంగా పరిగెడుతుంది. దానికి ఎటు పరిగెడుతుందో దానికి తెలియదు, దానిది కొత్త ప్రాంతం. ఎటు తప్పించుకోవాలో దానికి తెలియదు, అది కొత్త ప్రదేశం. తను ఎన్నడూ చూడని దారుల్లో అది పరిగెడుతుంది. ఏ క్షణాన తను ఆ పులికి చిక్కిన ఆ రోజుతో తన జీవితం అంతమైపోతుంది. అతి వేగంగా పరిగెడుతుంది. అడవుల్లోనికి వెళ్ళిపోయింది, చెట్టుల్లోంచి కొండల్లోంచి వెళ్ళిపోతుంది. పరిగెట్టి వెళ్ళిపోతున్న తరుణంలో అమాంతంగా ఒక ఊబిలోని చిక్కుబడిపోయింది. ఎక్కడ? ఒక ఊబిలో చిక్కుబడిపోయింది. ఒక అడుగు ఎదరికి వెళ్ళట్లేదు, ఒక అడుగు వెనక్కి కూడా వెళ్ళట్లేదు. ఆ ఊబిలో చిక్కుబడిపోగానే దాన్ని తరుముకుంటూ వచ్చినటువంటి ఆ పులి కూడా అదే వేగంతో వచ్చి అదే ఊబిలో చిక్కుపోయింది. రెండు ఆమెడ దూరంలో ముఖముఖాలు చూసుకుంటున్నాయి. ఈ పులి ఆ గొర్రెపిల్లను చూస్తుంది, ఆ గొర్రెపిల్ల కూడా పులిని చూస్తుంది. ఎవరు 2 అడుగులు ముందుకేసినా నష్టం గొర్రెకే. తప్పించుకోవాలని అది ప్రయత్నం చేసినా తినే ప్రయత్నం చేస్తుంది. అలాగే చూస్తుంటే కొంతసేపు ఇంకా పులి కదలలేని పరిస్థితిలో ఉంది. ఈ యొక్క గొర్రెపిల్ల కూడా కదలలేని పరిస్థితిలో ఇరుక్కుపోయారు. ఆ సమయంలో గొర్రె చాలా రిలాక్స్ అయిపోయి చాలా ఆనందంగా నవ్వుకుంటుంది, చాలా ఆనందంగా సంతోషింది. పులి వంక చూసి చాలా దీనంగా, చాలా హేళనగా దాని వంక చూసి నువ్వు నన్ను ఏం చేస్తావు అన్నట్టు చూసింది. పులికి ఉండబట్టలేక చాలా కోపం వచ్చింది. ఒక మాట అంది, నాకు పర్లాంగ దూరంలో ఉన్నావు, నేను ఒక అడుగు తీసి ఎదరికొచ్చానంటే నువ్వు ఈరోజు నా చేతిలో అయిపోతావు. ఏంటి నీ ధైర్యం? ఎందుకు నువ్వు అంత ధీమాగా ఉన్నావు? నువ్వెందుకు అంత గర్వంగా నా వంక చూస్తున్నావు? ఎందుకు నువ్వు అంతగా నా వైపు చూసి హేళనగా నవ్వుతున్నావు అని ఈ పులి ఆ గొర్రెను ప్రశ్నించింది. దానికి పగలబడి నవ్వుతున్నటువంటి ఆ గొర్రె పిల్ల ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నేను పుట్టింది ఈ అడవిలో కాదు, నేను పెరుగుతుంది ఈ అడవిలో కాదు. నాకంటూ ఒక ఇల్లు ఉంది, నాకంటూ ఒక మంద ఉంది. ఆ మందలోంచి నేను దారి తప్పిపోయి ఈరోజు అడవిలోనికి వచ్చాను. నన్ను పెంచే నా గొర్రెల కాపరి ఒకడు ఉంటాడు. సాయంకాలం అవగానే నా మంద దగ్గరికి వెళ్తాడు, లెక్క చూస్తాడు. లెక్క చూసినప్పుడు ఖచ్చితంగా ఒక లెక్క తక్కువ వస్తే
నన్ను వెతుక్కుంటూ ఎక్కడున్నా వచ్చి పట్టుకెళ్తాడు. నీకెవరున్నారు అని అడిగిందంట. ఎస్, నా ప్రియ క్రైస్తవుడా, మనల్ని పెంచి పోషించే ఒక కాపరి మనకున్నాడు. సైతానుడు ఎంతగా మనల్ని వెంటాడినా, ఎంతగా మనల్ని తరుగుతున్నా, ఏ గమ్యము లేని నిరాశాయ స్థితిలో, ఎటు వెళ్ళాలో తోచని మార్గంలో, ఎటు చూసిన అపాయం, ఎటు చూసిన కష్టాలు, ఎటు చూసిన కన్నీరు, ఎటు చూసిన వేదన అని క్రైస్తవుడు నిరుత్సాహపడిపోతూ ఎటు వెళ్ళాలో అన్న తెలియని పరిస్థితుల్లో నిన్ను చూసి అపవాది నవ్వుతుంటే నువ్వు గర్వించవలసింది ఏంటో తెలుసా? నీకోసం ప్రాణం పెట్టిన ఒక కాపరి ఉన్నాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చే ఒక కాపరి ఉన్నాడు. నీకోసం వెతికేటువంటి ఒక కాపరి మనకున్నాడు. క్రైస్తవులను గొర్రెలతో పోలుస్తూ క్రైస్తవ సంఘాలని కాచే వాళ్ళని కూడా కాపరిగా మనం సంబోధిస్తూ ఉంటాం. ఈరోజు ఒక సంఘంలో మనం ఉన్నామంటే, ఒక సంఘానికి చెందిన వారిగా మనం ఉన్నామంటే, ఒక సభ్యుడిగా మనం ఉన్నామంటే, ఆ సంఘంలో నీ కోసం, నీ కాపుదల కోసం, నీ భద్రత కోసం ప్రార్థించే నీ కాపరి ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎందుకంటే సంఘం చాలా ప్రాముఖ్యమైంది. గత వారం నేను చెప్పాను మందిరం యొక్క ప్రాముఖ్యత. మందిరాన్ని దేవుడు కోరుకున్నాడు. మందిరం అన్నది మానవుని హృదయంలోంచి పుట్టింది కాదు. మందిరం అన్నది మానవుడు తలంపులోంచి పుట్టింది కాదు. మందిరం అన్నది మానవుడు వేసినటువంటి ఉద్దేశం కాదు. మందిరం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క హృదయ అంతరంగంలోంచి, నేను మీ మధ్యన నివసించడానికి మీరు నాకు ఒక మందిరాన్ని కట్టండి. ఈ మందిరంలో పెరుగుతున్న మన అందరికీ ఒక కాపుదల ఉంది. హల్లెలూయా. మనకేముంది? ఒక భద్రత ఉంది. నీకోసం ప్రార్థించే ఒక సంఘం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరం సంఘంగా మారిందని నేను చెప్పాను. అలనాడు విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. పౌలు శీలను చెరసాల్లో పెట్టినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? సంఘం ప్రార్థన చేసింది. పేతురును సంఖ్యలతో బంధించినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? సంఘం ప్రార్థన చేసింది. ఈరోజు సంఘంలో ఒక సభ్యుడిగా మనం ఉంటున్నామంటే మన కోసం ప్రార్థించే ఒక సంఘం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రార్థించే సంఘంలో మనం సభ్యులుగా ఉంటున్నామా లేదన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ యు ప్లాంటెడ్ ఇన్ చర్చ్? నువ్వు సంఘములో నాటబడి ఉన్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదో ఒక సంఘానికి చెంది తీరాలి. నువ్వేదో ఒక సంఘములో నాటబడాలి. ఏదో ఒక సంఘములో నువ్వు సభ్యురాలుగా ఉండాలి. ఒక సంఘములో ఆ సంఘం నీ కోసం ప్రార్థిస్తుంది. ఆ కాపరి నీ కోసం కన్నీరు కారుస్తాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం బాగా వినాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. హల్లెలూయా. మీ పైన ఉన్న వారి నాయకులు ఎలాంటి వారంట? మీకు లెక్క చెప్పవలసిన వారే ఏం చేస్తున్నారు? చెప్పాలి. ఏం చేస్తున్నారు? మీ ఆత్మలను కాయుచున్నారు. ప్రతి సంఘ కాపరికి ఒక బాధ్యత ఉంది. మీ పైన ఉన్న సంఘ కాపరికి ఒక బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? ఒక రోజు నువ్వు పైకి వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరిని మీ లెక్క అడుగుతాడంటే సంఘ కాపురులను మీ లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఎవరిని అడుగుతాడు? సంఘ కాపురులను అడుగుతాడు. ఇదిగో నా ప్రియమైనటువంటి సంఘ కాపరి, నేను నీకు ప్రేమించిన ఆ 100 గొర్రెల లెక్క ఏమిటి? వారి ఆత్మల సంగతి ఏంటి? వారి కాపుదల సంగతి ఏంటంటే అప్పుడు ఈ లెక్క ఎవరు చెప్పాలి? నీ ఆత్మను గురించినటువంటి లెక్క నీ కాపరి చెప్పాలి. ఏమంటాడో తెలుసా? వారు దుఃఖముతో ఈ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు మీరు ఏం చేయాలి? వారి మాట విని ఎవరికి లోబడి ఉండాలి? సంఘ కాపరులకు మాట వినాలి. వారికి లోబడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు నీ ఆత్మల యొక్క లెక్క చెప్తారు. హల్లెలూయా. ఆత్మల యొక్క లెక్క చెప్తారు. మనం సంఘానికి చెందిన వారమై ఉండాలి. ఒక కాపరి ఆధ్వర్యంలో ఒక కాపరి నీ ఆత్మకు లెక్క చెప్పే విధంగా నువ్వు సంఘంలో ఎదగాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు చాలామందికి సంఘం అనేటువంటి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. సంఘం అనేటువంటి పౌలు గారు నిర్మించినటువంటి ఈ యొక్క విధానం అర్థం కావట్లేదు. ఈ రోజున ఒక సంఘానికి మనం చెందిన వారమై ఉండకుండా ఇటు అటు తిరుగులాడు వారిగా ఈ రోజున చాలామంది ఉంటున్నారు. ఆర్ యు ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్? నువ్వు సంఘంలో నాటబడిన వాడవై ఉండాలి.
నువ్వు ఏ సంఘానికి చెందినవాడు అని దేవుడు ఒక రోజున నువ్వు పైకి వెళ్ళినప్పుడు నీ లెక్క ఏ కాపరప్ప చెప్తాడు నువ్వు ఏ సంఘానికి చెందిన దానివని. మనం ఏదో ఒక సంఘానికి చెంది తీరాలి. హల్లెలూయా. గాలికి విసిరినట్లు తిరగకూడదు. దారి తెలియని వాడుగా అరణ్యములో అడవులలో తిరిగినట్లు మనం తిరగకూడదు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం కాదు. ఒక సంఘానికి మనం చెందినప్పుడు ఆ సంఘం యొక్క లెక్క నీకు అప్పచెప్తాడు. ఒక రోజున ఒక తోట ఉంది, లూకా సువార్తలు అనుకుంటా, లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాలు తీయొద్దు, నేను చెప్తాను. ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఎన్ని అంజూరపు చెట్లు ఉన్నాయి? ఒక్క అంజూరపు చెట్టు ఉంది. బాగా వినాలి, ఎన్ని ఉన్నాయి? ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో ఎన్ని అంజూరపు చెట్లు ఉన్నాయి? ఒక్క అంజూరపు చెట్టు ఉంది. ఆ ఒక్క అంజూరపు చెట్టు కాయలు కాస్తుందో లేదో అని చూడడానికి యజమానుడు ఏం చేస్తున్నాడు? తరచుగా వస్తున్నాడు. వస్తున్నప్పుడు అది కాపు కాగిపోతుంటే యజమానుడు అంటున్నాడు, ఈ యొక్క అంజూరపు చెట్టు ఈ ద్రాక్ష తోటలో ఉంది, ఇది కాపు కాయిపోవటం వల్ల ఈ తోట చెడిపోతుంది, కాబట్టి నువ్వేం చేస్తావు? దీన్ని నరికి పారవేయి అన్నాడు. పారేశాడా? తోటమాలి ఏమంటున్నాడో తెలుసా? నాకు నువ్వు మరొక అవకాశం ఇస్తే నేనేం చేస్తానో తెలుసా? దాన్ని తవ్వుతాను, దాని వేర్లు చుట్టూ నేను ఏం చేస్తాను? ఎరువేస్తాను, దానికి మందులు వేస్తాను, దానికి రోజు నీళ్ళు పట్టి మరలా నువ్వు వచ్చేసరికి అది ఎదిగేలాగా నేను చూస్తాను. ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగింది, 3 సార్లు జరిగింది, అనేక సార్లు జరుగుతున్నప్పుడు ఈ తోటమాలి ఏం చేస్తున్నాడో తెలుసా? తన తోటలో ఉన్న ఆ అంజూరపు చెట్టును ఫలించినా ఫలించకపోయినా కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తోటమాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒక సంఘములో నాటబడతావో, ఒక సంఘములో నువ్వు స్థిరపడి ఉంటావో, ఆ సంఘములో ఉన్న కాపరులు నీ కోసం దేవుని దగ్గర కొనియాడతారు, దేవుడి దగ్గర కన్నీరు కారుస్తారు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు. ఇదిగో ఈ బిడ్డ ఫలించినా ఫలించకపోయినా ఈ బిడ్డను క్షమించిన ఆయన, ఈ బిడ్డను కాపాడిన ఆయన, ఈ బిడ్డను దీవించిన ఆయన, ఈ బిడ్డను స్వస్థపరిచిన ఆయనని నీ కోసం ప్రార్థించే కాపరి కేవలం సంఘములో మాత్రమే ఉంటాడు. హల్లెలూయా. మోషే కొండెక్కిపోయి దేవునితో 40 దినాలు మాట్లాడిన తర్వాత ప్రజలు మోషే చచ్చిపోయాడు అనుకుని కింద ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పాపం చేస్తున్నప్పుడు దేవుడు కోపం వచ్చింది. దేవుడు చాలా సీరియస్గా మోషే అంటున్నాడు, మోషే నువ్వు తప్పుకుంటే ఈ ప్రజలందరినీ నేనేం చేస్తానో? చంపేస్తాను. వీరు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నేను అంత కష్టపడి ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకొస్తే ఈ రోజున వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ దూడ మమ్మల్ని తీసుకొచ్చింది, ఈ దూడ మమ్మల్ని రక్షించిందని ఆ దూడ చుట్టూరు నాట్యం చేస్తూ దాన్ని పూజిస్తున్నారే. నాకు ఎలా ఉంటుంది? ఎన్ని అద్భుతాలు చేశాను వారి జీవితంలో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన వారి జీవితంలో. వారి కళ్ళు ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశానే, ఆకాశము నుంచి మన్నాను కురిపించాను, బండ నుంచి నీళ్లు తెప్పించాను, ఎన్నో అద్భుతాలు. ఆ ఐగుప్తు దేశంలో వచ్చిన ఏ రోగము వారికి రాకుండా చేశానే. వీళ్ళు ఎందుకు నన్ను మర్చిపోతున్నారు? మోషే అంటున్నాడు, ప్రభువా నువ్వు వాళ్ళు ఏదన్నా చేయాలంటే మొట్టమొదటిగా నువ్వు నా ప్రాణం తీసేసుకో. ఏమంటున్నాడు? నా ప్రాణం తీసుకో. ఒక కాపరి నీ కోసం తన ప్రాణాన్ని పణంగా పెడతాడు. ఒక కాపరి నీ యొక్క బాగోగుల కోసం ప్రాణాన్ని పణంగా పెడతాడు. నీ కోసం కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఇదిగో ప్రభా ఈ ఒక్క అంజూరపు చెట్టు ఎదగట్లేదని నువ్వు తీసేయమంటున్నావు, నాకు మరో అవకాశం ఇవి, దీనికోసం నేను ప్రయాసపడతాను. ఈ బలహీనమైన అంజూరపు చెట్టు కోసం నేను ప్రయాసపడతాను, దానికి మట్టి వేస్తాను, ఎరువు వేస్తాను, నీరు వేస్తాను, అది ఎదిగేలా చూస్తాను, కానీ దాన్ని తీసేయద్దు ప్రభు అని దేవుని దగ్గర మొర్ర పెట్టుకుని తోటమాలి దాన్ని తోటలో ఉంచేలా చేశాడు. ఒకరోజు రోడ్డు పక్కన ఒక అంజూరపు చెట్టు ఉంది. ఎక్కడుంది? యేసు ప్రభు ఒకరోజు నడుచుకుని వెళ్తుంటే ఒక అంజూరపు చెట్టును చూశాడా లేదా? ఆ అంజూరపు చెట్టు ఎలాగుంది? బాగా కాయలు కాసేసినట్టు ఆకులు వేసుకుని ఉంది. యేసుప్రభు అక్కడ ఏదన్నా దొరుకుతుందేమని అక్కడికి వెళ్ళి చూశాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? ఈ చెట్టుని శపించమన్నాడు. శపించడం లేదా? మర్నాడు వారు తిరిగి వస్తున్నప్పుడు అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయి వాడిపోయింది. రోడ్డు పక్కన ఉన్న అంజూరపు చెట్టును శపించితే దాన్ని ఆపే నాదుడే లేడు, దానికోసం మొర్రపెట్టేవాడు లేడు, దానికోసం గోజాడేవాడు లేడు, దానికోసం బ్రతిమాలుకునేవాడు లేడు. కానీ అదే ఒక తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఫలించకపోతే దానికోసం మొర్రపెట్టేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, గోజాడేవారు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నాటబడ్డావు? ఆర్ యూ ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్? నువ్వు సంఘంలో నాటబడి ఉంటున్నావా? సంఘం యొక్క విలువ నీకు అర్థమవుతుందా? సంఘం యొక్క ప్రాధాన్యత నీకు అర్థమవుతుందా?
రోడ్డు పక్కన ఉన్న అంజూరపు చెట్టుని శపిస్తే ఆపే నాదుడు లేదు. ఆ రోడ్డు మీద వెళ్ళి ప్రతి ఒక్కడు అంజూరపుకాయలు కోసుకొని తిని వెళ్ళిపోతాడు. ఎవరికి ఉపయోగం దానివలన? నువ్వు ఒక సంఘానికి చెందిన దానివై ఉండాలి, ఒక సంఘంలో నాటబడిన దానివై ఉండాలి, ఒక తోట మాలి చేతి కింద నీళ్ళుతో నువ్వు ఎదగబడుతూ ఉండాలి. ఆమేన్. అది సంఘం యొక్క ప్రాధాన్యత. దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ప్రభువా ఏమంటున్నాడు తెలుసా, యెహోవా మందిరముకు వెళ్ళుదుము రండి అని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేస్తున్నాను చెప్పాలి? ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. ఈరోజు గుడికి వెళ్ళాలి అన్నప్పుడు, మన జీవితంలో సంఘానికి వెళ్ళాలన్నప్పుడు, మన జీవితంలో మొదటిగా మనకు రావాల్సిందేంటో తెలుసా? సంతోషం మనకు రావాలి. ఆనందం మన ముఖాల్లో కనపడాలి. ఇదిగో నేను దేవుని మందిరానికి వెళ్తున్నాననే సంతోషం ఈ రోజున మన ముఖంలో కనపడుతుందా? మన జీవితాల్లో కనపడుతుందా? ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, ఇదిగో యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేస్తాను? సంతోషిస్తున్నాను. ఖాళీగా లేడు అప్పటికి దావీదు. రాజుగా పరిపాలిస్తున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి, ఇదిగో దావీదు మన మందిరానికి వెళ్దామంటే ఆయన సంతోషించేవాడిగా ఉంటున్నాడు. ఈరోజు ఈ సంతోషం నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ ఆనందమైన ముఖాలతో మనం దేవుని మందిరానికి రావాలి. సంతోషంగా, ఇదిగో నేను ఆ దేవుని సన్నిధికి వెళ్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్తో మనం దేవునికి మందిరంకి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే 27వ కీర్తనలో ఏమంటాడో తెలుసా? 27వ కీర్తన 4వ వచనం, యెహోవా దగ్గర నేను ఏం చేస్తున్నాను? దావీదు అంటున్నాడు, ఇదిగో నాకు వరం కావాలయ్యా, ఒక్క వరం కోరుకుంటున్నాను నీ దగ్గర. ఆ వరం ఏంటో తెలుసా? నేనేం చెయ్యాలి? దాన్ని నేను వెతుకుచున్నాను. దేన్ని వెతుకుతున్నాడంట? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు గారు స్వయంగా చెప్తున్నటువంటి మాట, అయ్యా నేను ఒక వరాన్ని కోరుకుంటున్నాను, నీ దగ్గర నుంచి ఒక వరాన్ని నేను ఆశిస్తున్నాను. ఆ వరం ఏంటో తెలుసా? నేను ఏం చూడాలనుకుంటున్నాను తెలుసా? నీ ఆలయానికి వెళ్ళినప్పుడు నేను చూడాలనుకుంటుంది నీ ప్రసన్నత. ఆమేన్. ఏం చూడాలనుకుని వస్తున్నాడు దావీదు మందిరానికి? నేను నీ ఆలయంలో ఏం చూడాలనుకుంటున్నానో తెలుసా? నీ ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నాను నాయన. ఐ వాంట్ టు సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ సన్నిధిలో నీ ప్రసన్నతను నేను చూడాలి. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీథింగ్ ఎల్స్. నాకు ఇంకెక్కడ ఏమీ వద్దు, నీ ప్రసన్నతను మాత్రం నేను చూస్తే చాలు. హల్లెలూయా. ఏం చూడడానికి మనం దేవుని మందిరానికి వస్తున్నాం ఈ రోజున? ఏం చూడాలని నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు? నీ తోటి వారి జీవితాలను చూడాలని ఆశపడుతున్నావా? నీ పొరుగు వారి యొక్క ఆలోచన విధానాన్ని చూడాలని ఆశపడుతున్నావా? వారి సంఘంలో ఏం చేస్తున్నారని చూడాలని నువ్వు సంఘానికి వస్తున్నావా? నువ్వు ఎవరి కోసం వస్తున్నావు దేవుని సంఘానికి? ఏం చూసి వస్తున్నావు నువ్వు దేవుని సంఘానికి? దావీదు అంటున్నాడు, ఇదిగో ఒకటి, ఆయన మందిరానికి వెళ్ళాలంటే ఫస్ట్ నాకు వచ్చేది ఏంటంటే సంతోషంతో వస్తున్నాను. ఏడుపు ముఖంతో నేను రాట్లా, వికారమైన ముఖంతో నేను రాట్లా. గంతులు వేసుకుంటూ సంతోషంగా, ఎప్పుడు బస్సు వస్తుందా, ఎప్పుడు మిస్ కాల్ వస్తుందా, ఎప్పుడు కిందకి దిగుదామా, ఎప్పుడు పరిగెట్టి నా సన్నిధిలోకి వెళ్ళి నా దేవుని యొక్క ప్రసన్నతను చూద్దామని నా కన్నులు ఎదురు చూస్తున్నాయి ప్రభువా అంటున్నాడు దావీదు. ఆమేన్. ఎవరైనా రాజు ఏం చూడాలని ఆశపడుతున్నాడంటే, ఒక వరం అడుగుతానయ్యా, నేను దాన్నే వెతుకుతున్నాను. అదేంటో తెలుసా? నీ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో నేను ఏం చేయడానికి? ధ్యానము చేయడానికి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేటువంటి మన జీవితంలో కావలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా? ఒకటి, ఆయన ప్రసన్నతను చూడాలని ఆశపడాలి. హల్లెలూయా. ఎవరైతే ఆయన ప్రసన్నతను చూడగలుగుతారో వారి జీవితంలో ఆశీర్వదించబడతారు. ఎవరైతే ఆయన ప్రసన్నతను రుచి చూస్తారో వారి జీవితాల్లో దీవించబడతారు. యేసు ప్రభు ఒక రోజున ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అలా నడుచుకుని వెళ్తుంటే గుంపులు గుంపులుగా యేసు ప్రభు మీద వచ్చి అనేక మంది పడిపోతున్నారు. 11 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి? 11 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. వచ్చి యేసు ప్రభు దగ్గర అనుకుంటుంది, ఇది ఒక్కసారి ఏం ముట్టుకుంటే చాలు, ఆయన అంగీలు అంచు ముట్టుకుంటే చాలని వెళ్ళి ఎవరికి చూడకుండా, ఎవరికి తెలియకుండా అలా చేయి చాపి ఆయన అంగీని ముట్టుకుంది. ముట్టుకోగలే 11 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఈ స్త్రీ ఆ క్షణంలోనే స్వస్థపరచబడిపోయింది.
వెంటనే యేసుప్రభు ఇలా తిరిగి శిష్యులు చూసి అన్నాడు, ఇగో ఎవరో మీరు నన్ను ముట్టుకున్నారు, మీలో ఎవరో నన్ను తాకారు, మీలో ఎవరో నన్ను ముట్టుకున్నారంటే శిష్యులు అన్నారు, ఏం మాట్లాడుతున్నావు ప్రభా, వందల మంది జనం చుట్టూరు మీదడిపోతున్నారు, ఒకడా ఇద్దరు అందరూ నీ మీద పడిపోయి అందరూ తగులుతుంటే ఎవడో నన్ను ముట్టుకున్నాడు అంటావేంటి, బోళ్ళు మంది నిన్ను ముట్టుకున్నారు, ఎవరని చెప్పమంటావు? యేసుప్రభు నవ్వుతూ వారి వైపు చూసి అంటున్నాడు, అందరూ నన్ను ముట్టుకుంటున్నారు, అందరూ నన్ను తాకుతున్నారు, నేను దాని గురించి అడగట్లేదు, కానీ ఒక వ్యక్తి నన్ను తాకినప్పుడు నాలో ఉన్న ప్రభావం నాలోంచి వాళ్ళలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఇంతమంది దేవుని సన్నిధికి వచ్చారే, ఇంతమంది ప్రభుని ఆరాధన చేస్తున్నారే, ఇంతమంది ప్రభు యొక్క ప్రసన్నతను చూడాలనే దేవుని సంఘానికి వచ్చామే, అందరూ సంతోషంగానే వచ్చామే. అయితే యేసు యొక్క ప్రభావం ఇక్కడి నుంచి ఎంతమంది జీవితాల్లోనికి వస్తుంది? సంబడి హస్ టచ్డ్ మీ. నన్ను ఎవరో తాకారయ్యా, ఎవరో తాకవేంటి ప్రభు, అందరూ తాకుతున్నారు. అందరూ తాకటం వేరు, ఆ వ్యక్తి తాకడం వేరు. ఆ వ్యక్తి తాకినప్పుడు ఏమైందో తెలుసా? నాలో ఉన్న ప్రభావం నాలోంచి ఆ వ్యక్తిలోనికి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు అలవాటుగానో ఆచారంగానో కాదు రావాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రసన్నతను నువ్వు చూడాలని ఆశపడినప్పుడు ఇక్కడున్న ఆ ప్రసన్నత ఇక్కడి నుంచి నీ గుండెల్లోనికి రావాలి. హల్లెలూయా. నీ గుండెల్లోనికి రావాలి. అది దేవుని యొక్క మందిరం యొక్క. ఏం చేస్తున్నాడు? నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ధ్యానం చేస్తున్నాను. ఆయన ఆలయంలో నేను ధ్యానం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మర్చిపోండి లోకాన్ని. దేవుని మందిరంలో ఉన్నప్పుడు లోక ఆలోచన మర్చిపోండి. ఇక్కడ కూర్చుని కూడా ఇంకా ఇంటి దగ్గర గురించి ఆలోచిస్తావెందుకు? ఇక్కడ కూర్చుని కూడా బయట విషయాలు ఆలోచిస్తావెందుకు? ఇక్కడ కూర్చుని కూడా వ్యక్తుల కోసం ఆలోచిస్తావెందుకు? ఇక్కడ కూర్చుని కూడా నువ్వు పగటివారి కోసం ఆలోచిస్తావెందుకు? ఎవరి కోసం నువ్వు ఇక్కడ ఆలోచిస్తున్నావు? నువ్వు ఇక్కడ కూర్చోగానే నువ్వు చేయవలసింది పని ఏంటో తెలుసా? నువ్వు ఆయన కోసం ధ్యానం చేయాలి. చేస్తున్నారా? మొబైల్ చూసుకునేవారు కొంతమంది, బయటికి తిరిగేవారు కొంతమంది, ఏదో ఆలోచించేవారు కొంతమంది, మరొక దాని మీదకి మన దృష్టి వెళ్ళిపోతుంది. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ మందిరానికి వెళ్ళాలని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషిస్తున్నాను. ఒకే ఒక వరం నాకు ఇవి ప్రభా, దానికోసమే నేను వెతుకుతున్నాను నా జీవితంలో. ఆ వరం ఏంటో తెలుసా? నీ మందిరానికి వచ్చినప్పుడు నీ ఆలయంలో నీ ప్రసన్నతను నేను చూడాలి, నిన్ను నేను ధ్యానం చేయాలంటూ అంటున్నాడు. ఇంకా నీకు సెలవైతే నాకేమిస్తావో తెలుసా? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే మన వాచ్లు టక్కలు అయితే ఇలా చూస్తాం. సునీల్ గారు ఒక 5 నిమిషాలు మెసేజ్ ఎక్కువ అవుతుందంటే వాచ్లు లేచిపోతాయి. కిందకి వెళ్ళిన తర్వాత వాక్యం ఎలాగుందంటే వాక్యం బాగుందన్నాడు, నువ్వు 5 నిమిషాలు ఎక్కువ చెప్పావు అంటాడు. ఆడేం చూశాడు? ఆడు మనసంతా టైం మీద ఉంది, వాక్యం మీద లేదు. చాలామంది ఉన్నారు మా కమిటీలో గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళ వాక్యాల గురించి చెప్పరండి. మెసేజ్ అయిపోయిన తర్వాత ఈరోజు నువ్వు 5 నిమిషాలు ఎక్కువ చెప్పావు, 10 నిమిషాలు ఎక్కువ చెప్పావు అంటారు. వారి కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంది. ఈరోజున దేవుని మందిరంలో దావీదు అంటున్నాడు, ఇదిగో చిరకాలమని యెహోవా మందిరంలో నివాసం చేయాలయ్యా, నీ ప్రసన్నతను చూస్తూ నిన్ను ధ్యానం చేస్తూ ఈ మందిరంలో ఉండిపోవాలని ఆశపడుతున్నాను. 84వ కీర్తనలు అంటాడు, ఇదిగో నీ మందిరములో నేను ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం కదా. కేవలం మీకు మందిరం యొక్క ప్రాముఖ్యతల గురించే నేర్పుతున్నాను 2 వారాల నుంచి. ఏముంది దేవుని మందిరంలో? సంతోషం ఉంది. ఏమంటున్నాడు? ఆయన ప్రసన్నతను చూడడానికి మనం ఇక్కడికి రావాలంట. 92వ కీర్తన ఒకసారి చదువుదామా? 92వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. యెహోవా మందిరంలో ఏమై ఉండాలి మనం? ఎక్కడ నాటపడాలి? ఎక్కడ నాటపడాలండి రాజేష్ గారు? మందిరంలో నాటపడాలి. ఎన్ని మందిరాల్లో? ఒక మొక్క ఎన్ని చోట్ల నాటపడుతుంది? 4-5 చోట్ల నాటపడుతుందా నాని? ఎక్కడ నాటపడాలి? నువ్వు ఏ మందిరంకి వెళ్తున్నావో ఆ మందిరంలో నాటబడాలి. హల్లెలూయా. 13వ వచనం చదవండి. అప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో ఎవరు వర్ధిల్లుతారు? ఎవరైతే నాటబడతారో వారు వర్ధిల్లుతారు. ఆమేన్. నాటబడ్డావా? ఒక్కసారి నాటిన మొక్కను తీసి మళ్ళీ పక్కన నాటితే ఉంటుంది, అది సచ్చి ఊరుకుంటుంది. ఇక్కడ ఒక రోజు అక్కడ ఒక రోజు నాటండి. రాజేష్ గారు వఫరాలు నాటినట్టు ఉంటుందా? ఉండదు. ఏర్లు ఎండిపోయి చచ్చిపోతుంది. మా ఊర్లో అలాగే ఒక ముసలావిడ ఉండేది పాపం.
ఆవిడకి వాక్యం అంటే చాలా ఇంట్రెస్ట్. ఏ పాస్టర్ గారు వచ్చినా ఆ గుడికి వెళ్ళిపోయేది. మంచి పాస్టర్ గారు అండి. ఎవరు కనపడితే ఆ పాస్టర్ గారు వస్తుంటే ఇక్కడ వాక్యం ఉంది, అక్కడ మొత్తం ఈ సముద్రనగర్ చర్చ్, రేజులపేట చర్చ్, గోడారగుండ చర్చ్, అన్ని చర్చలు తిరిగేసేది ఆవిడ మా ఊళ్ళో. అందరు పాస్టర్లకి బాగా ఫేమస్ ఆవిడ పేరు నాకు గుర్తురాట్లేదు కానీ మంచి పేరు ఆవిడది. అందరికీ తెలుసు. ఆవిడ తెలియని పాస్టర్ లేడు. అందరి దగ్గరికి వెళ్ళిపోయేది. ఒక రోజున పుట్టుకుని చచ్చిపోయింది. చచ్చిపోతే ఇప్పుడు ఏం చెయ్యాలి? సమాధి చెయ్యాలి కదా. రవణ వచ్చి అన్నాడు, ఈవిడ మా చర్చ్ కాదు, సతీష్ నువ్వు వెళ్ళి అన్నాడు. సతీష్ అన్నాడు, ఇది మా చర్చ్ కాదు, సునీల్ అన్న వెళ్ళి అన్నాడు. సునీల్ అన్న నాది కదా, ఇది అభిషేక్ గడి చర్చ్, అభిషేక్ వెళ్ళి అంటే అభిషేక్ ఏమో గేటం రాదండి. అప్పుడే అలా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బండి మీద లాక్కుపోయారు. మనం ఏదో ఒక సంఘంలో ఏమవ్వాలి? నాటుపడాలి. నాటుపడితే ఏమవుతామంట? చదవండి. నాటుపడిన వారు ఏమవుతున్నారు? వారు దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరంలో మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. నువ్వు వర్ధిల్లే ప్రాంతం ఏదన్నా ఉందంటే, నువ్వు ఎప్పుడైతే మందిరంలో నాటబడతావో, మందిరంలో ఫలించడం ప్రారంభిస్తావో, ఆ మందిరంలో నాటబడిన వాడివై ఉంటావో, అప్పుడు నువ్వు జీవితంలో ఏమవుతావు? వర్ధిల్లటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఎందుకు మన జీవితాలు వర్ధిల్లట్లేదు? రోజు ఎందుకు ప్రేయర్ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు వస్తున్నాయి? నీ జీవితంలో ఎప్పుడు చూసినా వేదన, కన్నీరు, శోధన ఎందుకు వస్తుందంటే, నువ్వు దేవుని మందిరంలో వర్ధిల్లడానికి నువ్వు ఇష్టపట్ల. దేవుని మందిరంలో వర్ధిల్లడానికి మనం ఇష్టపట్ల. 93వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుకుందాం. త్వరగా ముగించేస్తాను. 93వ కీర్తన 5వ వచనం. యెహోవా ఎన్నటికి ఏంటి మందిరానికి ఏదో అనుకూలం చెప్తారా అందరూ? ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు ఏంది అనుకూలమా? మంచి డ్రెస్ వేసుకుంటాం అనుకూలమా? మంచి ఆరాధన చేస్తే అనుకూలమా? మంచి వాక్యం చెప్పేస్తే అనుకూలమా? మంచి పోస్ట్ వచ్చేస్తే అనుకూలమా? మంచి పదవి వచ్చేస్తే అనుకూలమా? మరి ఏముండాలి మనకి? ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. బాగా వినాలి. స్టెప్ బై స్టెప్ వస్తున్నాను నేను. ఎన్నటికి నీ మందిరం నాకు ఏది అనుకూలం? పరిశుద్ధతే అనుకూలం. అనుకూలం అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేలా చెప్తే, ఇక్కడ కేఎన్పిసిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా. మీరు అక్కడికి వర్క్లోకి వెళ్ళాలంటే మీకు ఏమంటారు? ఫస్ట్ ఒక కవరాలు వేసుకోవాలి కంపల్సరీ. తర్వాత ఏమంటారు? హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత సేఫ్టీ షూస్. ఈ 3 పెట్టుకుంటే అందులో ఎంటర్ అవ్వడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇలా నేను వైట్ షర్ట్ వేసుకుని మంచిగా నేను సీనియర్ పాస్టర్ అని వెళ్తే మిలిటరీ కూడా అక్కడి నుంచి గంటేస్తాడు బయటికి. అవునా కదా? అక్కడికి ఆ వాతావరణం పనిచేయడానికి అనుకూలంగా ఆ డ్రెస్ ఉండాలి, అక్కడ సేఫ్టీగా హెల్మెట్ ఉండాలి. ఎలాగైతే ఈ అనుకూలంగా నీ కంపెనీలో ఇవన్నీ చెప్తున్నారో, మందిరంలోనికి వచ్చేవాడికి ఏం ఉండాలంటే పరిశుద్ధత అనేది ఉండాలి. ఆమేన్. పరిశుద్ధంగా ఉన్నప్పుడు నువ్వేమవుతావు? ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు. ఇక్కడికి వచ్చి పరిశుద్ధతను చెరపడానికి నువ్వు ప్రయత్నం చేయకు. పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్న వారిని అపవిత్రంగా చేయాలనే ఆలోచన నువ్వు బయటికి తీసేయాలి. దేవుని మందిరానికి వచ్చి పాపం చేయటం వలన వచ్చే శాపం చాలా అధికం. నువ్వు బయట చేసే పాపం కన్నా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రసన్నత ఉన్న చోట, దేవుని యొక్క పరిశుద్ధత ఉన్న చోట, ఇక్కడ పాపము చెయ్యాలి, ఇక్కడ పరిశుద్ధతను అపరిశుద్ధం చేయాలని ఆశపడితే మాత్రం దాని మీద వచ్చేటువంటి శాపం చాలా పెద్దదే. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తేస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. అననీయ సప్ఫీరాలు అని ఇద్దరు కనపడతారు మనకు బైబిల్లో. పౌలు గారు చక్కగా వాక్యం చెప్తుంటే, పేతురు గారు మంచిగా వాక్యం చెప్తుంటే అందరూ వచ్చి డబ్బులు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా వచ్చి డబ్బులు ఇచ్చారు. అన్నాడు, అయ్యా నువ్వు ఎంతకే అమ్మావా? ఎస్ నేను ఎంతకే అమ్మాను. కొంత ఏమో ఇంట్లో దాచేసుకున్నారు, కొంత తెచ్చారు. ఇంతకీ వీళ్ళు చేసిన పాపం ఏంటి? అబద్ధం. ఏమాడారు? అబద్ధానికి చచ్చిపోతారా? బైబిల్లో అబద్ధాన్ని ఆడినోళ్ళు ఎవరో బతికినోళ్ళు లేరా? అందరూ చచ్చిపోయారు అబద్ధం ఆడినోళ్ళు. కానీ అక్కడ మీరు గమనించినట్లయితే పేతురు ముందు నిలబడి అబద్ధం ఆడిన మరుక్షణం అక్కడ చచ్చిపోతారు. ఆయన ఇలా కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుని ఆ మందిరంలోంచి బయటికి తీసుకెళ్ళిపోతుంటే మళ్ళీ భార్య వస్తుంది, అమ్మా నువ్వు కూడా ఎంతకే అమ్మావా? అవునండి ఎంతకే అమ్మాను. అబద్ధం చెప్పింది, చచ్చిపోయారు. ఎందుకు ఒక అబద్ధానికి అంత పెద్ద శిక్ష? దేవుడికి డబ్బులు ఇచ్చే దగ్గర ఒక 10 రూపాయలు ఇంట్లో పెట్టుకుని ఒక 10 రూపాయలు తెచ్చే దానికే చచ్చిపోవాలా? వాళ్ళు చేసిన పాపం ఏంటి? వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? హత్య చేశారా? ఒక చిన్న అబద్ధం, వారు ఆస్తిని అమ్మారు, 10 రూపాయలు ఇంట్లో పెట్టుకుని 20 రూపాయలు తెస్తే తప్పేంటి? దానికే చచ్చిపోవాలా? ఇదేనా దేవుని యొక్క న్యాయం?
చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చదువుతున్నప్పుడు. కానీ ఎందుకు దేవుడు వారికి అంత పెద్ద శిక్ష వేశాడంటే, వారు పాపం చేసింది ఎక్కడంటే దేవుని యొక్క పరిశుద్ధ ప్రసన్నత ఉన్న చోట, పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనుడు ఉన్న చోట పరిశుద్ధాత్మ ప్రసన్నత అక్కడ పనిచేస్తుంటే, ఆ పరిశుద్ధాత్మ ప్రసన్నతలో దేవుని సన్నిధిలో ఉండి వారు అబద్ధమాడారు కనుక అక్కడే చచ్చిపోయారు. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధిలోకి తేగా. బాగా వినాలి. యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తన సన్నిధిలోనికి తేగా, యెహోవా సన్నిధి నుండి ఏమొచ్చింది? అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. ఎవరో తెలుసా వీళ్ళు? అహరోను యొక్క, ఎవరు అహరోను? మోషే యొక్క అన్నగారు, యాజకుడు, ప్రధానమైన యాజకుడు, ది హై ప్రీస్ట్, ప్రధానమైన యాజకుడు ఎవరు? అహరోను. అహరోనుకు ఉన్నటువంటి కుమారులు, యాజకత్వం లేవి వంశంగా వచ్చింది. ఇలాంటి యాజకుడు వంశంలో పుట్టిన 2 కుమారులు యాజకత్వం చేయడానికి దేవుని మందిరంలోనికి వెళ్ళి ఏం చేశారంట? యెహోవాకు ఏమంటున్నాడు? ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. హల్లెలూయా. ఏమంటున్నాడు? వేరొక అగ్నిని తీసుకొచ్చి ధూపం వేయాలని చూశారంట. ఎప్పుడైతే వేరొక అగ్నిని వేయాలని చూశారో, యెహోవా అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి వారిని అక్కడే చంపేసింది. దేవుని మందిరంలోనికి ఎన్నటికీ వేరొక అగ్నిని మనం తీసుకురాలేము. ఇక్కడ ఉండవలసిన ఒకే ఒక అగ్ని, మండుచున్న పరిశుద్ధాత్మ అగ్ని మాత్రమే ఉండాలి. నేను నా సొంత అగ్నిని తీసుకొస్తాను, నాకు నచ్చిన అగ్నిని తీసుకొస్తాను, నాకు నచ్చిన అగ్నితో నేను ప్రభువుని ఆరాధన చేస్తాను, నా సొంత వేరొక అగ్నితో నేను దేవుని మందిరంలో ఉంటాను అని ఎవరు ఇచ్చినటువంటి అగ్నిని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉంచాలనుకుంటే దేవుడు ఒప్పుకోడు. ఎవరు వారు? అహరోను కుమారులు. అహరోను అంత గొప్ప యాజకుడు కుమారులే వేరొక అగ్నిని దేవుని మందిరంలోనికి తీసుకొస్తే దేవుని అగ్ని వారిని దహించి అక్కడే చచ్చిపోయారు. ఇన్నేటి క్రైస్తవ జనాల్లో, ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? వేరొక అగ్ని సంఘంలోనికి ప్రవేశించింది. వేరొక అగ్ని సంఘాల్లోనికి ప్రవేశించేసింది. మీ జాగ్రత్త. మీరు చేయుచున్న క్రిస్మస్లో మీరు జాగ్రత్తగా ఉండండి. వైభవంగా చేయాలని, ఘనంగా చేయాలని వేరొక అగ్నిని సంఘాలలోనికి తీసుకొస్తూ క్రైస్తవ్యానికే చెడ్డ పేరు తెస్తున్నటువంటి అనేక మంది సేవకులను సంఘాలలో నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ఎంత అవమానకరంగా ఈ రోజున క్రైస్తవుల గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. కారణం వేరొక అగ్ని, లోకములో ఉండే అగ్ని ఈ రోజున సంఘాల్లోనికి వచ్చేస్తుంది. ఎన్నటికి నీ మందిరములోనికి పరిశుద్ధతయే అనుకోవాలి. హల్లెలూయా. వేరొక అగ్ని ఇక్కడ పనిచేయదమ్మా. ఇక్కడ మండుచుంది ఒకే ఒక అగ్ని, అది పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. త్వరగా ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథము వచ్చేస్తున్నాను ఇంకొక 5 నిమిషాల్లో. 118:26. 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చేవాడు ఏమందునుగాక? ఆశీర్వాదమునందునుగాక. ఎక్కడి నుంచి చెప్పండి అందరూ? ఎక్కడి నుంచి? యెహోవా మందిరంలో నుండి. ఎవరిని దీవిస్తున్నాడు? మిమ్మల్ని దీవించున్నాను. ఏమన్నా మాట్లాడలేదు? దీవెనలు వద్దా మీకు? చదువుదాం అందరం ఇంకోసారి. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమునందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును. ఎక్కడి నుంచి? ఇంట్లో కూర్చుంటే టీవీలోంచి దీవించేస్తున్నాడు సేవకుడు నేటి దినాల్లో అండి. మన ఇంట్లో కూర్చుని టీవీ పెట్టుకుంటే టీవీలోంచి దీవించేస్తాడు సేవకుడు. మనకు మందిరం అక్కర్లా. ఆడి కింద అకౌంట్ నెంబర్ కొడతాడు, చిక్ చిక్ చిక్. మనం టక్కునే ఆల్మల్లోకి వెళ్ళిపోయి ఆ అకౌంట్కి డబ్బులు వేసేస్తాం. నువ్వు సత్తే రాడు, నీకు జ్వరం వచ్చినా రాడు, ఏం రాడాడు, టీవీలోనే ఉంటాడు. ఊర్లో ఇప్పుడు ఈ టీవీ స్క్రీన్ చర్చలు ఎక్కువైపోయినాయి. ఆ టీవీ దగ్గర కూర్చుంటాం. ఆయన అక్కడి నుంచి రొట్టె ఇస్తే ఈడు ఇక్కడి నుంచి రొట్టె కొనుక్కుని బక్కలలోకి వెళ్ళి ఈ రొట్టె తినేయటమే. ఆడ అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు.
ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు? యెహోవా మందిరంలో నిన్ను మిమ్ములను దీవించున్నాను. హల్లెలూయా. నీకు రోగం వస్తే నీ కోసం ప్రార్థన చేసేవాడు నీ కాపరి. నీకు ఇబ్బంది వస్తే నీ కోసం ప్రార్థన చేసేది నీ సంఘం. నువ్వు శ్రమలలో ఉంటే నీ కోసం కన్నీరు కార్చేది నీ సంఘం. నీ మేలు కోసం, నీ ఆశీర్వాదం కోసం, నీ దీవెన కోసం ఆహర్నిశలు ప్రార్థించేవాడు నీ కాపరే. మందిరంలోంచి నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. టీవీ స్క్రీన్లు సంఘాలకు వెళ్ళకండి అమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మందిరంలోనికి మనం రావాలి. హల్లెలూయా. దావీదు గారు చివరిగా కొన్ని ముగింపు మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అమ్మ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదుకి ఏమైంది? మనోభిలాష గలవాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం చూసారా, దావీదు రాసినటువంటి కీర్తన. ఇదిగో జనులు నాతో నీ మందిరానికి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఏం చేశాను? సంతోషించాను. ఇదిగో నీ దగ్గర నేను ఒక వరం అడుగుతున్నాను. ఏంటో తెలుసా? నీ మందిరంలో నీ ప్రసన్నతను వెతకాలని, ఇదిగో నీ ఆలయంలో నేను ధ్యానం చేయాలని, అవసరమైతే చిరకాలం నీ మందిరంలో నేను జీవించాలని ఆశపడుతున్నాను ఆయన. 23వ కీర్తనలు అంటాడు, నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నేను ఏం చేస్తాను? నివాసము చేసేదను. ఎన్ని కీర్తనలు, ప్రతి కీర్తనలో మందిరం 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 మందిరం, నీ మందిరం కోసం అని దావీదు పలుమార్లు దేవుని మందిరం గురించి వర్ణించాడు. ఇక్కడ అంటున్నాడు, సొలొమోను చెప్తున్నాడు, నా తండ్రి అయిన దావీదు ఏ మనోభిలాష కలిగి ఉన్నాడు? యెహోవా కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదుకు ఏం కలిగి ఉన్నాడు? మనోభిలాష కలిగి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. తన జీవితాంతము సింహాసనం మీద కూర్చున్నా సరే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి తను ఆలోచించిందల్లా దేవుని మందిరం కోసమే. ఇదిగో నేను చక్కని ఇళ్లలో నివసిస్తున్నప్పుడు, నాకు ఇంత మంచి సదుపాయం అని ఇళ్లలో నేను ఉంటున్నప్పుడు, నా దేవుని మందసం ఆ గుడారాల్లో ఉండటం ఏంటి అని ఆలోచించిన వాడు దావీదు. దేవుని కోసం, దేవుని మందిరం కోసం అహర్నిశలు పోరాడిన వాడు. వారు నాన్న కళ్ళం దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ కళ్ళాన్ని నేను కొంటాను, ఇక్కడ నేను దేవుని మందిరాన్ని నిర్మిస్తానని యెబూసీయుడైనటువంటి వారు నాన్న కళ్ళాన్ని దేవుని మందిరం కట్టడం కోసం ఆ కళ్ళాన్ని కొనుక్కొచ్చాడు. 1 2 తన జీవితంలో దేవుని మందిరం 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 అని అనేకసార్లు మాట్లాడి, అనేకసార్లు మందిరం గురించి ప్రస్తావించి, మందిరమును కట్టవాలని మనో అభిలాష కలిగిన ఈ దావీదును దేవుడు అంటున్నాడు, నువ్వు నా మందిరం కట్టకూడదు. ఏమంటున్నాడు? అయితే యెహోవా ఏమనగా నీ ఉద్దేశం మంచిదే, కానీ నువ్వు నా మందిరాన్ని ఏం చేయకూడదు. అసలు మీరు ఆలోచించండి, దావీదు గారి స్థానంలో ఉండి ఒకసారి మీరు ఆలోచించండి. సింహాసనం ఎక్కిన దగ్గర నుంచి తను చనిపోయే వరకు తను ఆశపడింది ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టాలి. అవసరమైతే ఆ దేవుని మందిరంలోనే నేను చిరకాలం జీవించాలి. నాకు ఈ సింహాసనం వద్దు, ఈ రాజరేఖ వద్దు, ఏమొద్దు, అక్కడే నేను చనిపోవాలి. అంతగా మందిరాన్ని కోరుకున్నాడు, మందిరం కోసం ఆశపడ్డాడు, మందిరం కోసం వందలాది కీర్తనలు రాశాడు. అలాంటి దావీదుని ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు నా మందిరాన్ని ఏమంటున్నాడు? ఒక్క క్షణం దేవుడు కానీ మనతో ఈ మాట అంటే మందిరంలో ఉంటావు నువ్వు? అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్ళిపోతావు బస్సుల దాకా. అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఈ సంఘానికి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ మందిరానికి. ఎంతంత కానుకలు ఇచ్చింది తెలుసా? ఏమి ఇచ్చారు నాకు ఇల్లు? 1 2 నన్ను, పాస్టర్ని, సంఘ పెద్దలు మొత్తం నీకు ఎవడు దొరికితే తిట్టుకుంటూ పోతాం కదా. మనమైతే అలాగే బాధపడతాం మరి. కానీ దావీదు తన జీవితాంతం మందిరం కోసం పరితపించిన వాడు, తన జీవితాంతం మందిరంలో ఉండాలని ఆశపడినవాడు, తన జీవితాంతరం మందిరంలో దేవుని ప్రసన్నతను చూడాలనుకున్నవాడు, మందిరం కోసం సమస్తము సమకూర్చినవాడు. ఈ మందిరాన్ని నువ్వు కట్టరాదరా అని దేవుడు అంటే వదిలేశాడా? దేవుని వదిలేశాడా? ఒక మంచి మాట చూపించి నేను ముగించేస్తాను. 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 3వ వచనం. 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద ఏం కలిగి ఉన్నాడు దావీదు? నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఎంత మంచి పదాన్ని వాడాడు చూడండి. నాకు కలిగి ఉన్న మక్కువ చేత, చెప్పండి, మక్కువ చేత ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము
సంపాదించిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని ఎవరి కోసం ఇస్తానంటున్నాడు? నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా. దేవుని మందిరం మీద నాకు ఎంత మక్కువ ఉందంటే, ఆ దేవుని మందిరం మీద నాకు ఎంత ప్రేమ ఉందంటే, ఆ దేవుని మందిరం మీద నాకు ఎంత మనోభిలాష కలిగి ఉన్నానంటే, ఆ దేవుని మందిరం దేవుడు నన్ను కట్టొద్దన్నా సరే, ఆ దేవుని మందిరం మీద నా చేయి పడకూడదన్నా సరే, ఆ దేవుని మందిరం కట్టే చోటకి నా హస్తం ఉండకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించినా సరే, నేనేం చేస్తానో తెలుసా? నా సంపాదించిన సంపదే కాదు, నా సొంతమైన బంగారాన్ని, నా వెండిని నేను ఏం చేసేస్తాను? ఎవరి కోసం ఇచ్చేస్తాను? నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేస్తాను. అది కదా దావీదు హృదయం. అందుకు కదా దావీదును చూసి దేవుడు అంటున్నాడు, ఇదిగో నా హృదయ చిత్తానుసారమైన ఒక మనిషిని నేను కనుగొన్నాను. ఎప్పుడైతే సౌలు దేవుని నుంచి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు, సమూయేలు పిలిచి అంటున్నాడు, సమూయేలు, ఈ సౌలు మన మాట వినట్లేదు, సౌలు మనకు వ్యతిరేకంగా మారిపోయాడు. ఇప్పుడు నేను నీకు ఒక వ్యక్తిని చెప్తే నా వ్యక్తి ఎలా అంటాడో తెలుసా? నా హృదయ చిత్తానుసారమైన మనిషిని నేను చూశాను, నువ్వు వెళ్ళి అభిషేకించు. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు? నీ మందిరం నేను కట్టినా కట్టకపోయినా, నీ మందిరంలో నా చెయ్యి ఉంచినా ఉంచకపోయినా, నేను సంపాదించుకున్న నా సంపద, నా సొంతమైన నా బంగారం, సొంతమైన నా వెండిని నీ మందిరానికి ఇస్తాను నాయన. నీ మందిరంలో చిరకాలము జీవిస్తానయ్యా, నీ మందిరంలో నేను ఉంటానయ్యా. తను కట్టని తన మందిరం కోసం అంటున్నాడు, ఇదిగో జనులు నాతో దేవుని మందిరానికి వెళ్ళాలన్నప్పుడు నేను సంతోషించాను. హల్లెలూయా. ఇది క్రైస్తవ అనుభవం మనకు రావాలి. మందిరం మీద కోప్పడకండి, మందిరం మీద అలగ్గాకండి, మందిరం నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని బాధపడకండి. మందిరం ఎవరిని విడిచిపెట్టదు. మందిరం ఏముంటుందో తెలుసా? ఈ మందిరంలో మీరు వర్ధిల్లుతారో, ఈ మందిరంలోంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఈ మందిరంలోంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మందిరంలో నాటబడదాం, ఈ మందిరంలో వర్ధిల్లుదాం, ఈ మందిరంలో దీవించబడదాం. తలలు వంచుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం, ప్రభా నీ మందిరంలో నీ ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నాను నాయన. నీ మందిరంలో నీ వెలుగును చూడాలని ఆశపడుతున్నాను నాయన. నీ మందిరంలో ఏం చూస్తానంటే, ప్రభా నీ ప్రసన్నత నాకు కావాలి. అయ్యో సంతోషంతో వచ్చానయ్యా నీ మందిరంలో, నీ మందిరంలో నాటబడ్డానయ్యా, నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈ మందిరంలో నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాను ఆయన. ఈ మందిరంలో నేను దీవించాలని ఆశపడుతున్నాను ఆయన. ఈ మందిరం ద్వారా నా బిడ్డలు నా కుటుంబం ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను ఆయన. ఈ మందిరంలో నా ప్రభా నీ ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నాను ప్రభా. నీ వెలుగుతో నన్ను దర్శించండి ప్రభా అని ఆశపడితే మీ కుడి చేతులు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఈ మందిరములో నేను ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ మందిరములో నేను వర్ధిల్లింపచేయునుగాక. దేవుడు ఈ మందిరములో నేను దీవించునుగాక. దేవుడు ఈ మందిరములోంచి నీ జీవితంలో నూతన కార్యములు జరిగించునుగాక. నీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నటెన్నటికి నీ మందిరం నాకు నా ప్రభా అనుకూలమైనది. నా ప్రభా పరిశుద్ధత అని సెలవిచ్చావయ్యా. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచేయండి. ద్రాక్ష తోటలోని అంజూరపు చెట్టు వలె నన్ను ఉంచండి. నా కోసం ప్రార్థించే సంఘం కావాలి, నా కోసం ప్రార్థించే కాపరులు కావాలి. అయ్యో నన్ను సంరక్షించేవారు, నా యొక్క ఫలము కోసం పరితపించే నాయకుల ఎదుట వారి చేతి కింద నేను ఎదగాలి ప్రభా అని ప్రార్థన చేయండి. ఇదిగో నీ పై నాయకులు నీ ఆత్మల పట్ల లెక్క అప్పగింపవలసిన వారై ఉండగా వారిని దుఃఖముతో ఈ పని సంతోషముతో చేయనట్లు వారు మాట వినుడి, వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. మన కాపర్లకు లోబడదామా? కాపర్ల యొక్క మాట విందామా? దేవుడు ఒక రోజున నీ ఆత్మ లెక్క వారి ద్వారా అప్పచెప్పబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో ఉన్న ఈ ప్రసన్నతను బట్టి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ ప్రసన్నత నీ జీవితాల్లో చేయించున్న కార్యమును బట్టి ప్రభా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరైతే చేతులెత్తి వారి హృదయాన్ని తెరిచి ఉంటున్నారో ప్రభా, ఇగో ఈ మందిరంలోంచి దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారో, ఇప్పుడే యేసు నామమున అభిషేకం, యేసు నామమున శక్తి, యేసు నామమున ప్రభావం వారి జీవితంలో నూతన ఆశీర్వాదములు కలుగ చేయునుగాక.
ఐ బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ మందిరంలోంచి మా బిడ్డలను దీవిస్తున్నాము. నీ మందిరంలోంచి మా బిడ్డలను ఆశీర్వదించుచుండగా ఆకాశం నుంచి నీ ప్రసన్నత, నీ ఆశీర్వాదం ఇక్కడ ఉన్న మా అందరికీ, మా కుటుంబాలకు దయచేయమని క్రిస్మస్ మాసంలోనికి త్వరలో వెళ్ళిపోచుండగా నీ సన్నిధి కాంతిని మా అందరి మీద ఉదయింపజేసి సంతోషము సమాధానముతో మేమందరము కలిసి నీ మందిరంలో నిన్ను స్తుతించే కృపను దయచేయమని యేసయ్య శక్తిగల నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.